వృశ్చిక రాశి జాతకులారా, ఒక్క నిమిషం ఆగండి. మీరు ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలని చూస్తున్నారా? లేదా జీవితంలో ఎదురవుతున్న కష్టాలకు భయపడి ఆగిపోయారా? అయితే ఈ వీడియో చూడకుండా మీరు ఏ నిర్ణయం తీసుకోకండి. ఎందుకంటే రేపటి నుండి ఏప్రిల్ 30 లోపు మీ జీవితంలో మీరు ఊహించని ఒక భారీ మలుపు రాబోతోంది. అవును, మీరు విన్నది నిజమే. అదృష్టం ఇప్పుడు మీ గుమ్మం ముందే నిలబడి ఉంది. ఇన్నాళ్లుగా మీరు పడ్డ కష్టాలన్నీ మంచులా కరిగిపోయే రోజులు దగ్గర పడ్డాయి. ఏప్రిల్ నెల ముగిసేలోపు మీ జీవితాన్ని మలుపు తిప్పే ఆ అద్భుతమైన శుభవార్త ఏంటి? అసలు మీ తలుపు తట్టబోతున్న ఆ సర్ప్రైజ్ వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఏప్రిల్ 21 నుండి 30 వరకు ఉన్న ఈ 10 రోజులు మీ జాతకాన్ని ఎలా మార్చబోతున్నాయి అన్నది ఈ వీడియోలో మీకు వివరంగా చెబుతాను. ఈ 10 రోజులు మీ పాలిట వరంలా మారబోతున్నాయి. కానీ అదే సమయంలో మీరు చేయకూడని ఒక చిన్న తప్పు మీ అదృష్టాన్ని దూరం చేసే ప్రమాదం ఉంది. ఆ తప్పు ఏంటి, ఆ అదృష్టాన్ని ఎలా దక్కించుకోవాలి అన్నది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ సమాచారాన్ని పూర్తిగా వినగలరు. వివరాల్లోకి వెళ్లే ముందు ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ మనసులోని కోరిక నెరవేరాలని కోరుకుంటూ కమెంట్ బాక్స్లో జై భజరంగబలి లేదా జై మహాలక్ష్మి అని 3 సార్లు భక్తితో రాయండి. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు ప్రముఖ జ్యోతిష్యులు ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ అద్భుతమైన 10 రోజుల ఫలితాలేంటో చూద్దాం. వృశ్చిక రాశి జాతకులారా, ఏప్రిల్ 21 నుండి 30 వరకు అంటే ఈ నెల ఆఖరి 10 రోజుల్లో మీ ఇంటి తలుపును ఒక శుభవార్త తట్టబోతోంది. మీరు అస్సలు ఊహించని ఒక అద్భుతమైన సర్ప్రైజ్ మీకు అందబోతోంది. మీ అదృష్టం ఇప్పుడు పూర్తిగా మలుపు తిరగబోతోంది. ఈ 10 రోజుల సమయం మీకు అత్యంత భాగ్యశాలి కాలంగా మారబోతోంది. ఏప్రిల్ నెల ముగిసే సమయానికి మీరు సంతోషంగా గంతులు వేసేలా పెద్ద పెద్ద శుభవార్తలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఈ 10 రోజుల్లో మీ రాశికి సంబంధించి పూర్తి స్థాయి ఫలితాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ సమయంలో మీరు ఏ రంగంలో అడుగు పెడితే ఆ రంగంలో మీకు లాభం కలుగుతుంది. గతంలో మీరు పడ్డ కష్టానికి తగిన ఫలితం దక్కే రోజులొచ్చాయి. మీరు చేసే చిన్న ప్రయత్నం కూడా మీకు పెద్ద విజయాన్ని తెచ్చిపెడుతుంది. చదువు, ఉద్యోగం లేదా వ్యాపారం, ఇలా ఏ రంగంలో ఉన్నా మీ జాతకం ఇప్పుడు పూర్తిగా మారిపోతుంది. మీ తెలివితేటలతో మీరు మంచి లాభాలను అందుకుంటారు. వృశ్చిక రాశి జాతకులారా, మీరు స్వతహాగా చాలా వ్యవహార కుశలురు. మీలోని ఆ మంచి గుణమే ఈ 10 రోజుల్లో మీ ఎదుగుదలకు తోడ్పడుతుంది. మీ అన్నదమ్ములు లేదా బంధువుల మధ్య ఉన్న పాత గొడవలు కూడా ఈ సమయంలో ఓ కొలిక్కి వస్తాయి. మీ జీవితం అభివృద్ధి బాటలో పయనిస్తుందని మీరే స్వయంగా గ్రహిస్తారు. భక్తి మరియు ఆధ్యాత్మిక పనుల కోసం మీరు సమయాన్ని కేటాయిస్తారు. పిల్లలు మరియు యువత తమ లక్ష్యాల మీద దృష్టి పెట్టి పెద్ద పెద్ద విజయాలను సాధిస్తారు. కుటుంబంలో సుఖశాంతులు మీకు మొదటి ప్రాధాన్యతగా మారతాయి. పనుల మధ్యలో మీ కుటుంబానికి కూడా మీరు తగినంత సమయం కేటాయిస్తారు. బంధువులతో మీ సంబంధాలు మరింత బలపడతాయి. మీ మాట తీరు మరియు ఉదార స్వభావం చూసి చుట్టుపక్కల వారు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. చాలా కాలం తర్వాత మీ ఇంటికి ఇష్టమైన అతిథులు రావడం వల్ల ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఏదైనా ముఖ్యమైన విషయం గురించి మీ ఇంట్లో చర్చలు జరిగి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఒకవేళ మీరు ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలి అని ఆలోచిస్తుంటే ఇది చాలా మంచి సమయం. ఇప్పుడు మీరు చేసే పెట్టుబడి భవిష్యత్తులో మీకు అపారమైన లాభాలను తెచ్చిపెడుతుంది. ఎక్కడైనా మీ డబ్బు నిలిచిపోయి ఉంటే దానికోసం ఈ 10 రోజుల్లో ప్రయత్నం చేయండి. కనీసం కొంత భాగమైనా మీ చేతికి అందుతుంది. మీ ధనయోగం ఇప్పుడు బలంగా ఉంది. అయితే వృశ్చిక రాశి జాతకులు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంట్లోని పెద్దవారి ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ అవసరం. అలాగే మీరు సామాజికంగా యాక్టివ్గా ఉండేవారైతే నెగిటివ్ వ్యక్తులకు దూరంగా ఉండండి. లేదంటే అనవసరమైన అపనిందలు వచ్చే అవకాశం ఉంది. తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోకండి. మరియు మీ కుటుంబ విషయాల్లో బయట వ్యక్తుల ప్రమేయం లేకుండా చూసుకోండి.
వాహనం నడిపేటప్పుడు మొబైల్ వాడడం అస్సలు చేయొద్దు. ఒక చిన్న పొరపాటు ప్రమాదానికి దారి తీయొచ్చు. మాట్లాడేటప్పుడు మీ నోటి వెంట వచ్చే మాటలు మీ బంధాలను దెబ్బతీసేలా ఉండకూడదు. కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోండి. వ్యాపారంలో వచ్చే ఒత్తిడిని ఇంటి వరకు తీసుకురాకండి. కొత్త వారితో వ్యవహరించేటప్పుడు సహనంగా ఉండడం చాలా అవసరం. తొందరపాటులో తీసుకునే నిర్ణయాల వల్ల పనులు చెడిపోయే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు ఈ సమయంలో తొలగిపోతాయి. మూడో వ్యక్తి సాయంతో మీ సమస్యలు పరిష్కారమై మీ మధ్య ప్రేమ పెరుగుతుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ 10 రోజుల్లో ఒక తీపి కబురు అందబోతోంది. ఇంట్లోకి ఒక కొత్త అతిథి రాబోతున్నారనే వార్త మీ కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్ లేదా ఇన్సెంటివ్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీ బాస్ మీ పనిని మెచ్చుకుంటారు. కానీ మీ సహోద్యోగుల పట్ల అప్రమత్తంగా ఉండండి. వారు మీ వెనక కుట్రలు పన్నే అవకాశం ఉంది. మీ ముఖ్యమైన ఫైళ్లను జాగ్రత్తగా భద్రపరచుకోండి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి లేదా ఉద్యోగం చేయాలి అనుకునే వారి కల ఈ 10 రోజుల్లో నెరవేరుతుంది. మీ ఆరోగ్యం విషయానికి వస్తే అతిగా శ్రమించడం వల్ల నీరసం రావచ్చు. కాబట్టి సరైన ఆహారం తీసుకుంటూ విశ్రాంతి కూడా తీసుకోండి. ఈ 10 రోజులు మీ జీవితాన్ని మరో స్థాయికి తీసుకువెళ్ళబోతున్నాయి. ధైర్యంగా ముందుకు సాగండి. వృశ్చిక రాశి జాతకులారా, వ్యాపారంలో మీకు భారీ లాభాలు రావడం ఇప్పుడు ఖాయం. మీ అదృష్టం ఒక్కసారిగా ప్రకాశించబోతోంది. ఏప్రిల్ 21 నుండి 30 వరకు ఉన్న ఈ 10 రోజుల సమయం మీ జీవితంలో అత్యంత అదృష్టకరమైన కాలంగా నిలిచిపోతుంది. మీ తెలివితేటలతో మరియు చాకచక్యంతో పాత పరిచయాలను వాడుకుని మీరు అనుకున్న పనులను సాధించుకుంటారు. వృశ్చిక రాశి వారు స్వతహాగా చాలా లౌక్యంగా వ్యవహరిస్తారు. మీలోని ఆ నేర్పరితనమే ఈ 10 రోజుల్లో మీ ఎదుగుదలకు ప్రధాన కారణమవుతుంది. మీ అన్నదమ్ములు లేదా బంధువుల మధ్య ఏవైనా ఆస్తి గొడవలు లేదా ఇతర వివాదాలు ఉంటే అవి ఈ సమయంలో ఓ కొలిక్కి వస్తాయి. ఈ 10 రోజుల్లో మీ జీవితం అభివృద్ధి పథంలో సాగుతుందని మీరే స్వయంగా గుర్తిస్తారు. మీకు శుభవార్తలు వెతుక్కుంటూ వస్తాయి. ఆధ్యాత్మిక పనుల మీద మీకు ఆసక్తి పెరుగుతుంది. దైవ కార్యాల కోసం మీరు సమయాన్ని కేటాయిస్తారు. ఎవరైనా గొప్ప వ్యక్తుల పరిచయం వల్ల మీలో కొత్త ఉత్సాహం మరియు సానుకూల ఆలోచనలు మొదలవుతాయి. వృశ్చిక రాశిలోని యువత మరియు విద్యార్థులు తమ లక్ష్యాల మీద పట్టు సాధిస్తారు. మీరు వేసే ప్రతి అడుగు విజయానికి దారితీస్తుంది. ఇన్నాళ్లుగా మీరు పడ్డ కష్టానికి తగిన గుర్తింపు లభించే సమయం ఆసన్నమైంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. మీరు పని ఒత్తిడిలో ఉన్నా కూడా మీ కుటుంబ సభ్యులకు తగినంత సమయం కేటాయిస్తారు. ముఖ్యంగా మీ పిల్లల చదువుల విషయంలో మీరు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. బంధువులతో ఉన్న సంబంధాలు మరింత బలపడతాయి. మీ మృదువైన మాట తీరు మరియు మంచి మనసు చూసి అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. పాత గొడవలు లేదా అపార్థాలు ఏవైనా ఉంటే వాటిని ఈ 10 రోజుల్లోనే పరిష్కరించుకుంటారు. మీ పిల్లలు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. ఇంటి పెద్దల ఆశీస్సులు మీకు రక్షణ కవచంలా నిలుస్తాయి. మీ ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. ఆ రహస్య పరిహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. వృశ్చిక రాశి జాతకులారా, మీ కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరిసే సమయం ఇది. రాబోయే 10 రోజుల్లో మీ ఇంట్లో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని మీరే స్వయంగా గమనిస్తారు. ఇంటిని అందంగా తీర్చిదిద్దడం లేదా కొత్త వస్తువులు కొనడం కోసం మీ కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్కు వెళ్ళే అవకాశం ఉంది. వృత్తిపరమైన చదువుల కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులు ఈ సమయంలో గొప్ప విజయాలను అందుకుంటారు. కాబట్టి ఏకాగ్రతతో మీ చదువు మీద దృష్టి పెట్టండి. చాలా కాలం తర్వాత మీ ఇంటికి బంధువులు లేదా స్నేహితులు రావడం వల్ల ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. అందరూ కలిసి ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించి చాలా కాలంగా వేధిస్తున్న ఒక సమస్యకు పరిష్కారం కనుగొంటారు. ఆర్థికంగా ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంది. ఒకవేళ మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ఇది సరైన సమయం. ఇప్పుడు మీరు చేసే పెట్టుబడి భవిష్యత్తులో మీకు అపారమైన లాభాలను తెచ్చిపెడుతుంది. అలాగే ఎక్కడైనా మీ డబ్బు నిలిచిపోయి ఉంటే లేదా ఎవరికైనా అప్పు ఇచ్చి తిరిగి రాదని ఆశలు వదిలేసుకుంటే ఈ 10 రోజుల్లో మరోసారి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఆ డబ్బులో కొంత భాగమైనా మీ చేతికి అందుతుంది. మీ జాతకంలో ధనప్రాప్తి యోగం చాలా బలంగా ఉంది. కాబట్టి ఆర్థిక ప్రయత్నాలను ముమ్మరం చేయండి. అయితే ఇదే సమయంలో మీరు కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. మీ ఇంట్లోని వృద్ధుల ఆరోగ్యం విషయంలో కొంచెం ఆందోళన కలగవచ్చు. కాబట్టి వారి పట్ల శ్రద్ధ వహించండి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు
చెడు ఆలోచనలు కలిగిన వ్యక్తులకు దూరంగా ఉండడం మంచిది. లేదంటే అనవసరమైన అపనిందలు లేదా అపార్థాలు తలెత్తే ప్రమాదం ఉంది. ఈ విషయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆవేశపడకుండా ప్రశాంతంగా వ్యవహరించండి. అపరిచితులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి. వృశ్చిక రాశి జాతకులారా, ఇప్పుడు మీరు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అపరిచితులతో పరిచయాలు పెంచుకోవడానికి ఇది సరైన సమయం కాదు. అలాగే మీ ఇంటి విషయాల్లో బయటి వ్యక్తుల ప్రమేయం లేకుండా చూసుకోండి. ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు మొబైల్ వాడకం వంటి పనులు అస్సలు చేయకండి. ఎందుకంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మాట్లాడేటప్పుడు ఆవేశంలో ఏదైనా మాట జారితే అది మీ బంధాలను దెబ్బతీస్తుంది. కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకుని అందరితో మర్యాదగా ప్రవర్తించండి. ఆఫీస్ టెన్షన్లను ఇంటికి తీసుకురాకండి. వ్యాపారంలో ఏ నిర్ణయం తీసుకున్నా తొందరపడకుండా చాలా ఓపికగా ఆలోచించి అడుగు వేయండి. ఈ 10 రోజుల్లో మీకు ఒక ఊరట లభించబోతోంది. భార్యాభర్తల మధ్య ఏవైనా అపార్థాలు లేదా గొడవలు జరుగుతుంటే అవి ఇప్పుడు తొలగిపోతాయి. మూడో వ్యక్తి సాయంతో మీ మధ్య ఉన్న సమస్యలు పరిష్కారమై తిరిగి మీ బంధం బలపడుతుంది. ఒకరిపై ఒకరికి ప్రేమ పెరుగుతుంది. మీ పిల్లల ప్రవర్తన వల్ల అప్పుడప్పుడు మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించినా వారి నుండి మీకు ఒక గొప్ప శుభవార్త అందుతుంది. మీ పిల్లలు సాధించిన విజయాన్ని చూసి మీరు గర్వపడతారు. మీరు వారికిచ్చిన పెంపకం ఎంత గొప్పదో లోకానికి చాటి చెప్పే సమయం ఇది. ప్రేమలో ఉన్నవారికి కూడా ఇది ఒక అద్భుతమైన సమయం. మీ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెబితే అది పెళ్లి వరకు వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ 10 రోజుల్లో ఒక తీయటి కబురు అందుతుంది. మీ ఇంట్లోకి ఒక చిన్నారి అతిథి రాబోతున్నారనే వార్త మీ కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది. అటు ఫ్యామిలీని ఇటు బిజినెస్ని మీరు చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తారు. పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నా సరే మీ ప్రేమ మీ ఆశయం నెరవేరుతుంది. వృశ్చిక రాశి జాతకులారా, ఏప్రిల్ నెల చివరి 10 రోజుల్లో మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా విహారయాత్రకు లేదా ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ ప్రయాణం వల్ల మీ మధ్య ఉన్న పాత అపార్థాలన్నీ తొలగిపోయి ప్రేమానురాగాలు మరింత పెరుగుతాయి. మీరు పనుల్లో ఎంత బిజీగా ఉన్నా సరే మీ ఫ్యామిలీ కోసం ఖచ్చితంగా సమయం కేటాయిస్తారు. ఇక వ్యాపారం చేసేవారికి ఇది ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పాలి. మీరు మీ బిజినెస్ విషయంలో తీసుకునే కొన్ని కఠినమైన నిర్ణయాలు భవిష్యత్తులో అద్భుతమైన ఫలితాలనిస్తాయి. ముఖ్యంగా మెషినరీ లేదా యంత్రాలకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి ఈ 10 రోజులు లాభాల పంట పండబోతోంది. ఎవరైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటే ఏమాత్రం ఆలస్యం చేయకండి. ఇది మీకు చాలా అనుకూలమైన సమయం. ఇప్పటికే వ్యాపారంలో ఉన్నవారు తమ నెట్వర్క్ను పెంచుకోవడం ద్వారా వ్యాపారాన్ని మరింత విస్తరించగలుగుతారు. అదృష్టం మీ వెంటే ఉండడం వల్ల మీరు చేసే ప్రతి ప్రయత్నం సఫలమవుతుంది. ఉద్యోగం చేసేవారికి కూడా ఈ సమయం వరంలా మారబోతోంది. మీరు పడ్డ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ బాస్ లేదా పై అధికారులు మీ పనితీరును మెచ్చుకోవడమే కాకుండా మీకు ప్రమోషన్ లేదా మంచి ఇన్సెంటివ్స్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఉద్యోగస్తులు ఒక విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని మీ తోటి ఉద్యోగులే మీ మీద కుట్రలు పన్నవచ్చు. మీ వెనక గోతులు తవ్వే అవకాశం ఉంది. కాబట్టి మీ పర్సనల్ విషయాలను లేదా ఆఫీస్ సీక్రెట్స్ని ఎవ్వరికీ చెప్పకండి. అలాగే మీ ముఖ్యమైన ఫైళ్లను మరియు డాక్యుమెంట్లను చాలా భద్రంగా ఉంచుకోండి. మిమ్మల్ని ఏదైనా సమస్యలో ఇరికించడానికి ప్రయత్నాలు జరగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వృశ్చిక రాశి జాతకులారా, మీ ముఖ్యమైన పత్రాలు మరియు ఫైళ్ల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి. అవి పోయే అవకాశం ఉంది, లేదా ఎవరైనా వాటిని అడ్డు పెట్టుకుని మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టే కుట్ర చేయవచ్చు. కాబట్టి మీ వస్తువుల మీద ఒక కన్నేసి ఉంచండి. ఇక చదువుకునే విద్యార్థులకు ఈ 10 రోజులు అద్భుతమైన ఫలితాలిస్తాయి. మీరు రాసే పోటీ పరీక్షల్లో లేదా పై చదువుల కోసం చేసే ప్రయత్నాల్లో విజయం మీ సొంతమవుతుంది. ఫలితాలు మీకు అనుకూలంగా వచ్చి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి లేదా అక్కడ ఉద్యోగం సంపాదించాలి అనుకునే వారి కల నెరవేరే సమయం వచ్చింది. ఈ 10 రోజుల్లో విదేశీ ప్రయాణానికి సంబంధించి ఒక శుభవార్త వింటారు. ఆర్థికంగా మీకు కలిసొచ్చే కాలం కాబట్టి డబ్బుకు ఏమాత్రం లోటు ఉండదు. ఉద్యోగంలో ప్రమోషన్ ద్వారా లేదా వ్యాపారంలో లాభాల ద్వారా మీకు భారీగా ధనం అందుతుంది. అయితే ఇక్కడే మీరు ఒక పొరపాటు చేసే అవకాశం ఉంది. మీ దగ్గర డబ్బు ఉంది కదా అని ఎవరికైనా అప్పు ఇస్తే ఈ సొమ్ము తిరిగి రావడం చాలా కష్టమవుతుంది. ఆ డబ్బు ఎప్పుడు తిరిగి వస్తుంది అన్న గ్యారంటీ ఉంటే తప్ప ఎవ్వరికీ చేబదుళ్ళు ఇవ్వకండి. లేదంటే మీ సొంత డబ్బే మీకు దక్కకుండా పోయే ప్రమాదం ఉంది.
ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండడం మీ ఆస్తిని కాపాడుకోవడానికి ముఖ్యం. ఆరోగ్యం విషయానికి వస్తే మీరు పడే కష్టానికి తగిన విశ్రాంతి కూడా అవసరం. పనుల ఒత్తిడి వల్ల మీ శరీరం అలసటకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మధ్య మధ్యలో విరామం తీసుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. వాతావరణ మార్పుల వల్ల వచ్చే చిన్న చిన్న అనారోగ్య సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండండి. సమయానికి భోజనం చేస్తూ తగినంత నిద్రపోవడం వల్ల మీరు మరింత ఉత్సాహంగా పనులు చేసుకోగలరు. ఏప్రిల్ 30 లోపు మీ కోరికలు నెరవేరడానికి చేయాల్సిన ఆ పవర్ఫుల్ పరిహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి జాతకులారా, మీ ఆరోగ్య విషయంలో ఈ 10 రోజులు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు లేదా షుగర్ వ్యాధి ఉన్నవారు క్రమం తప్పకుండా చెకప్ చేయించుకోవాలి. ప్రతిరోజు యోగా మరియు ధ్యానం చేయడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. బయటి ఆహారానికి దూరంగా ఉండి ఇంటి భోజనానికే ప్రాధాన్యత ఇవ్వండి. ఆయుర్వేద పద్ధతులు పాటించడం ద్వారా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక ఈ 10 రోజుల్లో మీ అదృష్టాన్ని రెట్టింపు చేసుకునే ఆ అద్భుతమైన పరిహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి పరిహారం ఏంటంటే, మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆయనకు సింధూరం సమర్పించండి. స్వామివారి ముందు చామంతి నూనెతో దీపం వెలిగించి మనస్ఫూర్తిగా హనుమాన్ చాలీసా పఠించండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలోని ఆటంకాలన్నీ తొలగిపోయి విజయాలు దక్కుతాయి. ఇక రెండో పరిహారం అత్యంత శక్తివంతమైనది. శుక్రవారం నాడు ఒక పీచు ఉన్న కొబ్బరికాయను తీసుకోండి. దానికి ఎర్రటి వస్త్రం అంటే చున్నీని చుట్టండి. ఆ తర్వాత మీ ఎత్తు ఎంత ఉంటుందో అంత పొడవున్న ఎర్రటి దారాన్ని తీసుకుని ఆ కొబ్బరికాయ చుట్టూ చుట్టండి. దీనిని మీ తల చుట్టూ 7 సార్లు తిప్పి మీ మనసులోని కోరికను మొక్కుకుంటూ దగ్గరలోని లక్ష్మీదేవి గుడిలో ఎవరితోనూ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంచి వచ్చేయండి. గుడి నుండి తిరిగి వచ్చేటప్పుడు దారిలో ఉన్న పేదవారికి పాలు, పెరుగు లేదా బియ్యం వంటి తెల్లటి వస్తువులను దానం చేయండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీ కష్టాలన్నీ తీరిపోయి సంతోషకరమైన జీవితం మీ సొంతమవుతుంది. మరిన్ని అద్భుతమైన విషయాల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. జై శ్రీరామ్.